మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం మనం చూసినట్టయితే కనుక 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా ఏప్రిల్ మాసానికి సంబంధించి వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది ద్వాదశ రాశుల వారికి సంబంధించి చూద్దాం. సో అలాగే మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే కనుక ఇక్కడ కరెక్ట్గా 11వ తారీఖు నుంచే మనకి బుధుడు మీన రాశి తన నీచ క్షేత్రం మొత్తానికి రెట్రగ్రేడ్ అయ్యి 2 నెలల పాటు అక్కడే ఉండిపోయి రాహుతో జతకట్టి బుధుడు చాలా వరకు కూడా కమ్యూనికేషనల్గా చాలా సఫర్ అయి ఉన్నాడు. సో ఇలాంటి టైంలో బుధుడు మళ్ళీ మీన రాశిలోకి మారడం ఓకే, రాహుతో జత కట్టడం ఒకటి, బట్ ఇది మీన రాశి కూడా ఆయనకి నీచ క్షేత్రమే. ఏప్రిల్ 11 నుంచి బుధుడి యొక్క స్థాన మార్పు, 14వ తారీఖు మంగళవారం 14వ తారీఖు రవి యొక్క స్థాన మార్పు ఇక్కడ మేషరాశిలో ఉచ్చ క్షేత్రంలో ఉండబోతుంది. సో ఏప్రిల్ 14 నుంచి కూడా రవి మారుతున్నారు. సో ఇక మిగతా గ్రహాలను కూడా మనం చూస్తే కనుక రాశిలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతూ ఉంది. అలాగే మిథునంలో మేషరాశిలో శుక్రుడి యొక్క సంచారం, మిథునంలో గురుడి యొక్క సంచారం, సింహంలో కేతు యొక్క సంచారం, కుంభంలో రాహు యొక్క సంచారం, మీనంలో కుజ శని బుధుల యొక్క సంచారం. మొత్తంగా ఈ విధంగా మనకు చూస్తే కనుక గ్రహాల యొక్క ట్రాన్సిట్ కూడా కనిపిస్తూ ఉంది. చంద్రుని యొక్క సంచారం మనం తీసుకున్నట్టయితే కనుక మకరం, కుంభం, మీనం, మేషం ఈ యొక్క 3 రాశుల మీదుగా 4 రాశుల మీదుగా మకరం, కుంభం, మీనం, మేషం 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉండడం గమనించవచ్చు. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా చంద్రగమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఈ వారం ఏ విధంగా ఉండబోతున్నాయండి అనేది ఇప్పుడు మనం చూద్దాం. కన్యారాశికి సంబంధించి చూద్దాం. కన్యారాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి షష్టమంలో రాహు, అలాగే అక్కడ అష్టమంలో శుక్రుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వాళ్ళకి కనిపిస్తుంది. 5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సోమ, మంగళ, బుధ, గురు 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి చంద్రబలం అనుకూలంగా ఉంది. పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి మనం చూసినట్టయితే కనుక ఇన్ జనరల్గా వ్యాపారపరంగా తీసుకునే డెసిషన్స్ విషయంలోనూ ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లోనూ కొంచెం చాలా జాగ్రత్తగా డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వృత్తిపరంగా ఇక్కడ జనరల్గా మీరు చూస్తే ఎదుటి వాళ్ళ సహకారం తక్కువగా ఉండటం వల్ల మీరు అనుకున్నంత మీరు పెట్టుకున్నంత ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వకపోవడానికి మీ ఎదుటి వాళ్ళే కారణంగా కనిపిస్తూ ఉంటారు. సోమం, మంగళవారాలు చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ అక్కడ రాహు ఇన్ జనరల్గా యోగిస్తారు. మళ్ళీ ఆ రాశ్యాధిపతి సప్తమ స్థానం సంచారంలోనే ఉంటూ ఉన్నారు. సో ఈ రాశి వాళ్ళకి చాలా వరకు కూడా వస్తున్న సమస్యలు కావచ్చు, వాళ్ళకి ఎదురవుతున్న అనేకమైన అవరోధాలు కావచ్చు, వాటిలన్నిటినీ అలాగా అలల రూపంలో ఎగురుకుంటూ మునుగుతూ తేలుతూ మొత్తానికి బయటపడతా ఉంటారు. సో ఈ దారిలో చాలా వరకు శత్రు విజయాన్ని పొందుతారు వీళ్ళు. సో దానిలో నో డౌట్ కొన్నిసార్లు ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం ఇబ్బంది అనేది కనిపిస్తూ ఉంది. ఇక బుధ, గురువారాలు చూస్తే చంద్రుని సప్తమ స్థానం సంచారం. ఈ రాశికి రాశ్యాధిపతి బుధుడు సప్తమంలో ఉన్నాడు, కుజుడు ఉన్నాడు, శని ఉన్నారు అక్కడ. సో ఇక్కడ మనం చూస్తే కనుక చాలా విషయాల్లో కొన్ని సందర్భాల్లో వీళ్ళ కొలీగ్స్ కావచ్చు, వీళ్ళ సిబ్లింగ్స్కి కావచ్చు, సర్వెంట్స్కి కావచ్చు అనుకూలత మెయిన్గా మనం ఇంట్లో విత్ ఇన్ ద ఫ్యామిలీ మెంబర్స్లో కానీ, మనం ఆఫీస్కి వెళ్తే మన సహా ఉద్యోగులతో కానీ, సో ఈ అనుకూలత అనేది కొంచెం తక్కువగా కనిపిస్తున్న మాట ఇక్కడ మనం ఒక్కసారి చూసుకోవాలి. యాక్చువల్గా ఏంటంటే రాశ్యాధిపతి సప్తమంలో ఉండి అక్కడ కుజుడు, శని అందరూ కలిసి ఉంటాం కాబట్టి కొంతవరకు ఎదుటి వాళ్ళ అనుకూలత అనేది ఈ రాశి వాళ్ళు కొంచెం తక్కువగా కనిపిస్తూ ఉంది. ఈ వారం నుంచి రవి యొక్క స్థాన సంచారం కూడా మెయిన్గా అష్టమ స్థానంలో నడుస్తూ ఉంది.
సో కాబట్టి ఉద్యోగపరమైన విషయాల్లోనూ ఆరోగ్యపరమైన విషయాల్లోనూ కొంచెం జాగ్రత్త తీసుకుంటా ఎదుటి వాళ్ళకి పని వదిలేసి ఎదుటి వాళ్ళని నమ్ముకుని ముందుకెళ్ళకుండా ఆ పని అయ్యే వరకు కూడా మన మీద మన నమ్మకం పెట్టుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ప్రత్యేకంగా ఈ ట్రాన్సిట్లో మనకు కనిపిస్తూ ఉంది. ఎదుటి వాళ్ళు మనకు తలకాయ నొప్పిగానే కనిపిస్తారు. అది విత్ ఇన్ ద ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మనం బయట ఫ్రీక్వెంట్గా ఎవరినైతే ఎక్కువగా పొద్దులేస్తే కలుస్తాం వాళ్ళతో కావచ్చు. సో ఈ విధంగా వారాంతానికి చూస్తే శుక్ర శనివారంలో చంద్రుడు కూడా అష్టమ స్థాన సంచారం ఉన్నారు. రవి అష్టమంలో, చంద్రుడు అష్టమంలో ఉంటున్నారు. శుక్రుడు కూడా అష్టమ స్థాన సంచారంలో ఉన్నారు. కాబట్టి కొంత ఆరోగ్యం పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంచెం వారాంతానికి కొంచెం జాగ్రత్త తీసుకోవడం అనేది మంచిది. అటు హెల్త్కి అండ్ ఇటు ఉద్యోగకారకుడు ఆరోగ్యకారకుడు అయిన రవి కొంచెం అష్టమ స్థానంలో ఉన్నారు. బట్ ఉచ్చ స్థితిలో ఉన్నప్పటికీ కూడా వీటి విషయాల్లో కొంచెం కేర్ఫుల్గా ముందుకెళ్ళడం అనేది ఈ వారం మంచిది. బిజినెస్ విషయాల్లో ముఖ్యంగా వ్యాపార పరంగా తీసుకునే డెసిషన్స్ విషయంలో ఇప్పటికిప్పుడు ఏం చేంజెస్ చేసినా అంత అనుకూలించే ఆస్కారాలు చాలా తక్కువ ఉంటాయి. బిజినెస్ పార్ట్నర్తో అయినా కస్టమర్స్తో అయినా చాలా వరకు ఫ్లో ఆఫ్ బిజినెస్లో స్మూత్నెస్ని మీరు మెయింటైన్ చేయాల్సిన అవసరం ఎక్కువగా కన్యా రాశి వాళ్ళకి కనిపిస్తుంది ఈ యొక్క వారం. సో ఈ రాశికి మెయిన్గా ఏంటంటే కుజుడు సప్తమంలో యోగించాడు, బుధుడు సప్తమంలో యోగించాడు. ముందు ఈ రెండు శత్రుగ్రహాల యొక్క ఇక్కడ గ్రహయుద్ధం. సో కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం, ధరణీ గర్భ సంభూతం, కుజనవగ్ర శాంతి మంత్రం చదువుకోవటం, రవికి తప్పకుండా ఇక్కడ కేజింపావు గోధుమలు ఒక రెడ్ క్లాత్ దానం చేయటం, ఆదివారం జపాకుస్మ సంకాసం నిత్యం చదువుకోవటం చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.